నాగబంధం. ఈ సినిమా ట్రైలర్ క్రియేట్ చేసినంత హైప్ గానీ, ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరికి సినిమాలో ఏదో ఉంది. ఏదో చూపిచ్చేస్తారు. స్టోరీ ఏదో ఉంది. కథ కూడా ఏదో ఉంది. ఏదో మ్యాజిక్ ఉంది. అలా ఉంటుంది, ఇలా ఉంటుందని ట్రైలర్ చూసిన ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా ఒక అభిప్రాయం అయితే గ్యారంటీగా కలుగుతుంది. మేబీ చాలామంది ఈ సినిమా ట్రైలర్ చూసే ఉంటారు. సరే మాట్లాడుకుందాం అసలు సినిమా ఎలా ఉంది ఏంటి. సినిమా రిలీజ్ అయింది కదా ఈరోజు. అయితే ఇదేంటి, సినిమా రిలీజ్ అయితే సినిమా రిలీజ్ రివ్యూ గురించి మాట్లాడకుండా ట్రైలర్ గురించి మాట్లాడుతున్నాం ఏంటని మీరు అనుకోవచ్చు. చెప్తాను నేను ఇప్పుడు ఈ వీడియోలో మనం అదే మాట్లాడుకుందాం. ముందుగా ఈ సినిమా ఎలా ఉంది ఏంటనేది తెలుసుకునే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. నేను ఎప్పుడు చెప్పేది, మీరు కనుక ఈ సినిమా చూసొచ్చుంటే కనుక ఖచ్చితంగా ఈ సినిమా ఎలా ఉంది ఏంటనేది మీరు కామెంట్ చేస్తారని నేనైతే అనుకుంటున్నాను. సరే, ఇక మనం ఈ మూవీ రివ్యూలోకి వెళ్తే, నాగబంధం. యాక్చువల్లీ నేను జెన్యున్గా చెప్తున్నాను, ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు నేను చాలామందికి సజెషన్ చేశాను. ట్రైలర్ వచ్చినప్పుడే, అరే నాగబంధం ట్రైలర్ చూసారా మీరు, అసలు ఎక్సలెంట్గా ఉంది, ఎక్స్ట్రాడినరీగా ఉంది. సినిమా ఖచ్చితంగా ఇది వండర్స్ క్రియేట్ చేస్తుంది, భారీ విఎఫ్ఎక్స్ ఉన్నాయి, ఒకసారి మీరు చూడండి అని చూడని వాళ్ళకు కూడా ట్రైలర్ చూపించాను నేను, మా ఫ్రెండ్ సర్కిల్లో కానీ ఎవరికైనా కానీ నేను థియేటర్కి వెళ్ళి సినిమా చూసిన తర్వాత ఆ ఎక్స్పీరియన్స్ అయితే నాకైతే కలగలేదు. కన్ఫామ్గా చెప్తున్నాను, జెన్యున్గా. అంటే ట్రైలర్ ఇంపాక్ట్ చేసిన విధంగా సినిమా అంత కనెక్టింగ్ అయ్యే విధంగా అయితే మాత్రం నాకైతే అనిపించలేదు. అలాగని సినిమాలో విజువల్స్ బాగాలేదా, నటీనటుల పర్ఫార్మెన్స్ బాగాలేదా అంటే, బాగున్నాయి. విజువల్స్ గ్రాండ్గా ఉన్నాయి, నటీనటుల పర్ఫార్మెన్స్ బాగుంది, అసలు ఇందులో హీరో యాక్టింగ్ కూడా బాగుంటుంది. అంటే ఎవరి పాత్రకు తగ్గట్టుగా వాళ్ళ పర్ఫార్మెన్స్ బాగానే ఉంటుంది. కానీ కథని ఎక్కడో కనెక్ట్ చేసిన విధానం తప్పిందేమో అనిపిస్తుంది. కొంచెం బోర్ ఫీలింగ్ కలిగిన విధానం అయితే నాకైతే అనిపించింది అనమాట. అంటే సినిమాని వాళ్ళు బాగా ఖర్చు పెట్టారు, బాగా గ్రాండ్గా తీశారు, చాలా హై లెవెల్ బడ్జెట్ అయితే పెట్టారు సినిమాకి. మనకి ట్రైలర్ చూస్తున్నప్పుడే సినిమా ఆల్మోస్ట్ 90% విఎఫ్ఎక్స్ మీదే ఆధారపడి ఉంటుందని మనకు అర్థమవుతుంది. చాలా గ్రాండ్గా కూడా చూపించారు మనకి. అలా ట్రైలర్ చూసిన తర్వాతే సినిమాని ఖచ్చితంగా చూడాలి. అసలు ఎప్పుడెప్పుడు రివ్యూ ఇద్దామా, సినిమా చూద్దామా, చూసి రివ్యూ ఎప్పుడు ఇద్దామా అనేది నాకు అసలు దానికి 1 డే బిఫోర్ ముందే మంచి ఎగ్జైటింగ్ అయితే ఉన్నాను. ఎందుకంటే నాకు ఇలాంటి మూవీస్ అంటే ఇప్పుడనే కాదు, చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం. ఈ టైప్ ఆఫ్ కంటెంట్తో వచ్చాయి, ఇలాగ పాములు, నిధులకు సంబంధించి ఇట్లాంటి అడ్వెంచర్కి సంబంధించిన సినిమాలు కానీ ఇలాంటివి నేను ఫస్ట్ నుంచి, అది ఒక మన తెలుగులోనే కాదు, హాలీవుడ్ అయినా సరే, బాలీవుడ్లో అయినా సరే, ఇలాంటి సినిమాలు వస్తే నేను ఖచ్చితంగా చూస్తాను. నాకు ఫస్ట్ నుంచి ఆ క్యూరియాసిటీ బాగా ఉందన్నమాట, అసలు ఎలా ఉంటాయి ఇలాంటి సినిమాలు, ఎలా చేస్తారని. కానీ ఈ సినిమా చూసినంతసేపు మనకి కొన్ని చోట్ల అన్నెసెసరీ సీన్స్ కానీ, కొన్ని పాయింట్స్ అనవసరంగా లాగ్గా తీసారేమో అనే విధంగా అయితే నాకైతే మరి అనిపించింది. అంటే వాటిని కలిపే విధానం కానీ ఎక్కడో ఎక్కడో కొన్ని మిస్ అయినట్టయితే మాత్రం అనిపిస్తుంది అనమాట. ప్రాపర్గా కనెక్ట్ అవ్వలేదు అనేది నాకైతే అనిపిస్తుంది. ఇది ఓన్లీ నా అభిప్రాయం అనమాట. ఇది జనరల్గా. మరి సినిమా మీలో ఎవరైనా చూసి వచ్చి ఉంటే కనుక అసలు మీ అభిప్రాయం ఏంటి, అసలు మీకు కనెక్ట్ అయిందా లేదా, స్టోరీ ఓకే పర్ఫెక్టా కాదా, అవునా కాదా. జనరల్గా ఏంటంటే మనకి ట్రైలర్లోనే సినిమా స్టోరీ అర్థమవుతుంది. అనంత పద్మనాభ స్వామి నిధి గురించి, మనకి ఆ నిధిని కాపాడటానికి ఇట్లాగా ఉంటారనేది మనకి ట్రైలర్ చూస్తుంటే ఓవరాల్గా ట్రైలర్లోనే సినిమా స్టోరీ ఏంటనేది మనం ముందుగానే గెస్ చేసేయచ్చు. ఆల్మోస్ట్ సెన్స్ ఉన్న వాళ్ళు ఎవరికైనా సరే సినిమా ట్రైలర్లోనే స్టోరీ మొత్తం అర్థమైపోతుంది. కాకపోతే ఈ సినిమా వీళ్ళు స్క్రీన్ మీద ఎలా ప్రజెంటేషన్ చేశారనేదే మనకి ఇక్కడ ఒక క్లారిటీ కోసం అయితే మనం థియేటర్కి వెళ్ళాల్సి వస్తుంది అనమాట. ఎంత గ్రాండ్ విజువల్స్ ఉంటాయి, ఎంత గ్రాండ్గా చూపించారు, అసలు నాగ సాధువులు ఏంటి, ఆ ఫైట్ సీక్వెన్స్ ఏంటి, ఆ యాక్షన్ సీన్లు ఏంటి, తర్వాత అసలు నాగుపాములకు సంబంధించి అసలు ఏ రకంగా వాళ్ళు డిజైన్ చేసుంటారు, ఎంత భారీగా చూపించుంటారు, విజువల్స్ ఎంత గ్రాండ్గా ఉంటాయి. పర్టికులర్గా నేను ఖచ్చితంగా చెప్తున్నానండి,
ఇలా ఈ టైప్ ఆఫ్ కంటెంట్ మీద ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితంగా సినిమా గురించి నెగిటివ్ టాక్ వచ్చినా, పాజిటివ్ టాక్ వచ్చినా సరే వెళ్లి చూద్దామని మాత్రం వాళ్ళు ఫిక్స్ అవుతారు. కన్ఫర్మ్ అది. వెళ్ళొచ్చు. మనం వెళ్ళకూడదని మనం అంటలేదు గానీ, అంటే సినిమా నేను ఓవరాల్‌గా అంటే బాగోలేదు అని చెప్పట్లేదు. అలాగని బాగుందని చెప్పట్లేదు. నా ఒపీనియన్ ఏంటంటే, ఓకే. పర్లేదు అనేది మాత్రం అయితే నేను చెప్తాననమాట. నాకైతే ఎక్కడో కొన్ని కొన్ని హ్మ్, కొన్ని మిస్ అయిందనిపించింది నాకు. కలిపే విధానం కానీ, ఏదన్నా కానీ ఏదన్నా కొంచెం ఒక వేరేలాగైతే అనిపించిందనమాట. మరసలు మీకెలా అనిపించింది? అసలు మీరు ఈ సినిమా గనక చూసుంటే అసలు మీ అభిప్రాయం ఏంటి? కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. చూడని వాళ్ళు ఎవరైనా సరే చూడండి. చూసి ఎందుకంటే ఇప్పుడు నా ఒపీనియనే నేను ఫైనల్‌గా అయితే అన్నాననమాట. ఎందుకంటే చాలామందికి చాలామందికి రకరకాల ఒపీనియన్స్ అయితే ఉంటాయి. నేను ఫస్ట్ నుంచి ఏ మూవీ రివ్యూ చెప్పినా కూడా మన ఛానల్‌లో ఈ ఛానల్ అనే కాదు మనది ఇంకొక ఛానల్ కూడా ఉంది 'శంకర్ పని తప్పు.' దాంట్లో కూడా మనం ఏదైనా సినిమా మూవీ రివ్యూ గురించి చెప్తే నేను ఒకటే చెప్తాను. ఎందుకంటే ప్రతి ఒక్కరికి మైండ్ సెట్ అందరిది ఒకేలాగా ఉండదు. నాకు నచ్చినది మీకు నచ్చకపోవచ్చు. మీకు నచ్చింది నాకు నచ్చకపోవచ్చు. డిఫరెంట్‌గా మనం ఆలోచిస్తుంటాం అనమాట. అది. కాబట్టి నాకైతే పర్లేదనిపించింది. అసలు మరి మీకెలా ఉంది? నచ్చిందా లేదా? ఏంటనేది మీరు చూసిన వాళ్ళైతే కామెంట్ రూపంలో తెలియచేయండి. చూడని వాళ్ళు ఎవరైనా సరే చూడండి. చూసి మీ అభిప్రాయాన్ని ఏంటనేది కూడా కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. 'నాగబంధం' సినిమా చూద్దాం మరి. మరి ఇంకొక 1, 2 రోజులు ఆగితే మరి ఇంకేదైనా టాక్ ఏదైనా మారే అవకాశం అయితే ఉంటుందో ఏమో! మరి చూద్దాం. మరి వీళ్ళు ఆడియన్స్ ఎలా ఓన్ చేసుకుంటారు? ఎలాగుంటుంది? ఏంటనేది మళ్ళీ మనం ఈ సినిమా గురించి మళ్ళీ ఇంకొకసారి మాట్లాడుకుందాం మరి. ప్రస్తుతానికైతే ఇదండి అప్డేట్. ఈ సినిమా రివ్యూ గురించి. మన ఛానల్ ఫాలో అవుతుండండి. లేటెస్ట్ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. మన ఈ ఛానల్‌లో ఏంటంటే గత కొన్ని రోజులుగా వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం కుదరట్లేదు. కొంచెం వేరే కారణాల వల్ల మళ్ళీ ఈ ఛానల్‌లో రెగ్యులర్‌గా మనం వీడియోస్ అప్లోడ్ చేద్దాం. వస్తూనే ఉంటాయి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళు ఎవరైనా సరే ఎంకరేజ్ చేయండి. మీరు లైక్ చేయండి, షేర్ చేయండి. దీనివల్ల ఏంటంటే ఛానల్‌కి రీచ్ పెరుగుతుంది. ఇదండి అప్డేట్. తిరిగి మళ్ళీ రేపు మనం మరొక లేటెస్ట్ అప్డేట్‌తో మళ్ళీ కలుసుకుందాం. ప్రస్తుతానికైతే ఈ మూవీ గురించి రివ్యూ నా సైడ్ నుంచి ఇదనమాట. తెలుసు కదా మనం మన ఛానల్‌లో ఎప్పుడు మూవీస్‌కి రేటింగ్స్ ఇవ్వం. ఫస్ట్ నుంచి ఏ సినిమాకైనా సరే. కాబట్టి మీకే వదిలేస్తున్నాను ఏంటనేది చూసిన వాళ్ళు ఖచ్చితంగా కామెంట్‌లో చెప్పండి.